హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ శౌర్య అయితే ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి శ్రీను మురిసిపోతూ వావ్ నైస్ కపుల్స్, చాలా బాగుంది కదా, వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అని శ్రీను అంటాడు. అప్పుడు ఆద్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఆద్యకి బాగా కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే నిండా ఉన్న రంగు ప్లేటుని శ్రీను ముందు పెట్టేసి, శ్రీను వద్దు శ్రీను వద్దు శ్రీను అని పరుగులు పెడుతూ వెళ్తుంటుంది. దాంతో శ్రీనుకి అర్థమైపోతూ ఉంటుంది, ఆద్య నన్ను తలపైన రంగులు చల్లమని ఇలా రంగు ప్లేటు ముందు పెట్టిందన్నమాట అని శ్రీను చాలా చాలా సంతోషపడుతూ చేతుల నిండా రంగులు పెట్టుకొని ఆద్య ఆగు ఆగు అంటూ ఆద్య పైన రంగులు చల్లడానికి శ్రీను వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. రామశౌర్య కులుకునేలాగా ఆద్య తన పైన రంగులు చల్లించుకోవాలి అని శ్రీను ముందు పెట్టేసి ఉంటుంది. దాని ప్రకారమే శ్రీను కూడా ఆద్య పైన రంగులు చల్లుతూ ఉంటాడు. దూరం నుండి రఘురాం, జానకి ఇదంతా చూస్తూ ఉంటారు. అయితే రఘురాం, జానకి, ఆద్య, శ్రీను, రామ శౌర్యాల కంట పడకుండా రఘురాం ఒక చెట్టు దగ్గర నిల్చొని చాలా బాధగా చూస్తూ ఉంటాడు. ఏంటి జానకి, నువ్వు ఇలా చేశావు? అసలు నేను నీకు ఎప్పుడైనా ఉత్తరాలు రాస్తే వాటిని చించేసి కాల్చేయి, లేకపోతే ఎవరు చూడకుండా దూరంగా పడేయు, అంతేకాని ఇలా అందరూ చదివేలా చేస్తావా? ఇప్పుడు చూడు, నేను నీతో ఏకాంతంగా ఏదో హోలీ పండుగ జరుపుకుందామని తోటలోకి రమ్మని చెప్తే నేను రాసిన ఉత్తరం వాళ్ళందరూ చదవడం వల్ల వాళ్ళు చూడు ఎలా వచ్చారో. ఇప్పుడు మన ఏకాంతానికి అడ్డు తొలగినట్టే కదా. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి జానకి ఇలా చేశావు? మనకి బుంగమూతి పెట్టుకొని ఉండటం వల్ల చిరు కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, నేను వెళ్తున్నాను. అసలే ఇంటి దగ్గర నేను శపథం చేసి మరీ వచ్చాను. అసలు ఈ రంగులన్నీ నీ పైన చల్లలేదు, సరేనా? నువ్వు కూడా చెప్పొద్దు అని రఘురాం అంటే, మరి ఈ రంగులన్నీ ఎవరు చల్లినట్టు చెప్పాలి అని జానకి రఘురాం వైపుకు తదేకంగా చూస్తూ ఉంటే, నువ్వే చల్లుకున్నావని చెప్పుకో అని రఘురాం చేతులు చూపిస్తూ ఉంటాడు. ఏంటి, నేనే నా పైన రంగులు చల్లుకున్నానని చెప్పాను? ఇది మరీ బాగుంది అని జానకి కోపంగా మూతి తిప్పుతూ ఉంటుంది. అంతే 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 చెప్పాల్సిందే, నేను చల్లానని మాత్రం అస్సలు చెప్పకు. ఇక్కడ ఎవరున్నది? రఘురాం రఘురాం అంటూ రఘురాం మెల్లగా అక్కడి నుండి జారుకుంటూ ఉంటాడు. అంతేలే అండి అంటూ జానకి చిరు కోపంగా రఘురాం పైన కోపం చూపిస్తూ మూతి తిప్పుకుంటూ ఉంటుంది. ఇక ఆద్య, రామ, శౌర్య, శ్రీను అందరూ రంగుల్లో మునిగి తేలుతారు.